వెల్కమ్ టు డివై న్యూస్. తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ నిరాడంబర నిష్కల్మష పూజితుడు. క్విట్ ఇండియా ఉద్యమం, స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి మలిదశ నికార్సైన ఉద్యమకారుడు తెలంగాణ బాపూజీ, తెలంగాణకు అసలు సిసలు జాతిపిత, మాజీ మంత్రివర్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్, తెలంగాణ కొరకు మొట్టమొదటిసారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంత్రి పదవిని ఛేదించిన త్యాగశీలి, నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన శ్రామికుడు, తన 90-60 ఏట రక్తం గడ్డకట్టే చలిలో ఢిల్లీలో తెలంగాణ కొరకు దీక్ష చేసిన దేశాలి, సహకారోద్యమానికి నాంది పలికిన నాయకుడు, ఎన్నో రకాల సామాజిక సంఘాలను స్థాపించిన బీసీ సంక్షేమ సహకార సంఘాలకు మార్గనిర్దేశం చేసిన బీసీ కుల బాంధవుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ బాపూజీని కొనియాడారు. ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వాలన్నారు. జయంతి సందర్భంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులను అర్పించారు. स्थिरवासरे प्रातःकाले शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेषण प्रतिष्ठायां सुपतितो श्रीमान श्री कीर्तिशेषु कोंड लक्ष्मण बापूजी आचार्य विग्रहाविष्करण मुहूर्तेन संघाभिवृद्ध्यर्थं निरंतर वंशावृ भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं श्री गुरुदेवता अनुग्रह सिद्ध्यर्थं यथाशक्ति आचार्य देवता पूजां च करिष्येत् इति संकल्प्य तदंगत्वेन ओम आपो इष्टाप योगुवस्थानमूर्ते ददातन महेरणाय चक्षसे पुण्यते योगशिवतमो रजस्तस्य भाजयतेनः भुजतीरिव मातरः तस्मारङ्गमामो सत्याजिन्वद आपो जनयेताजनः शुद्धोदकस्नानं समर्पयामि त्र्यम्बकं ददामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनामित्योर्मुदातु परिकल्पयामि गन्धं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमविलेपनं समर्पयामि अलङ्कारणार्थे अक्षतान् समर्पयामि अलंकारणार्थे अक्षतान् समर्पयामि वनस्पतिरसोपेतो गन्धाढ्योपौत्तमाग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां दिव्यधूपमग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्यम्. గోపాలన్న గారు వేదికలను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే సమయాభావం, అతి భాష మతి హాని, మిత భాష అతి హాని అన్న దాంట్లో నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్టాచ్యూ ఓపెనింగ్ అంటే చాలామందికి పద్మశాలిలో పుట్టిన వాళ్ళకు కూడా చాలామందికి ఆ చరిత్ర తెలియాలి. కొండ లక్ష్మణ్ బాపూజీ అంటే పద్మశాలిలో పుట్టిన ఒక పద్మ కుసుమమే కాకుండా బీసీలందరికీ ఆరాధ్యుడు. ఆయన ఒక్కడే మన తెలంగాణలో తెలంగాణ జాతి పిత అనే ఒక పేరు అనేది ఒక మన బాపూజీకే అది చెందుతుంది. ఎందుకంటే ఆయన త్యాగాల ఘనత ఎలా ఉందంటే తొలి దశ మలి దశ ఉద్యమకారుడు. ఆయన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిన మనిషి. ఎందుకంటే ఈ విషయాలు మనం స్మరించుకుంటేనే మనకు తెలుస్తుంది. జలదృశ్యం మళ్ళంటే లూమిని పార్కు ఇవన్నీ 20 ఎకరాల ప్లేస్ అయినా మన తెలంగాణకు కావాలంటే తృణప్రాయంగా వదిలిండి రూపాయి తీసుకోకుండా కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఆయన ఆస్తులను కూడా వదిలేసుకుంటా. అంటే త్యాగజీవి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన స్ఫూర్తి ఏంటి అంటే ఉద్యమ బాట పడితే ఏదైనా కూడా పద్మశాలీలు అనేది మన బీసీలు కూడా అందరూ ఐక్యంగా ఉండి రాబో రోజుల లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.